What is up, everybody? I welcome everyone to my YouTube ఛానల్ ప్రవీణ్స్ పాఠశాల. సో ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ ఆఫ్ ట్యుటోరియల్ని స్టార్ట్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు సి లాంగ్వేజ్. సో మీ లైఫ్ టైంలో మీరు ఎప్పుడు కూడా ప్రోగ్రామింగ్ చేయలే అండ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ప్రోగ్రామింగ్ జర్నీ బై లెర్నింగ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మోస్ట్లీ మనకి సి లాంగ్వేజ్ ఫస్ట్ సెమ్ అండ్ కొన్ని కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో మనకి సెకండ్ సెమ్లో కూడా ఉంటుంది. బట్ ఫస్ట్ ఇయర్ సిలబస్లో మాత్రం డెఫినెట్లీ మనకి సి లాంగ్వేజ్ ఉంటుంది. అందుకే మనం సి లాంగ్వేజ్ని డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ సి లాంగ్వేజ్ని మనం చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సి లాంగ్వేజ్ మనం ఎందుకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే దానివల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది అనమాట. సో సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ లైక్ మనం ఫ్యూచర్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటాం లైక్ C++, జావా అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ కూడా మీరు చాలా సింపుల్గా నేర్చుకుంటారు. సో సి లాంగ్వేజ్ విల్ బిల్డ్ ది ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అందుకే మనం సి లాంగ్వేజ్ని పక్కాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ప్రోగ్రామింగ్లో మనకి టూ థింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. సో ఒక వీడియో చూసినంత మాత్రాన మనకి సి ప్రోగ్రామింగ్ అనేది రాదు. సో మీరు ప్రతి టాపిక్ అండ్ ప్రతి వీడియోని ఫాలో అవ్వాలి. సో ఎందుకంటే బేసికల్గా మనకి ప్రోగ్రామింగ్లో ప్రతి టాపిక్ ఇంటర్లింక్డ్ అనమాట. సో ఒక టాపిక్ కూడా మీరు మిస్ అవ్వకపోతే ఫ్యూచర్ టాపిక్స్ అనేది మీకు అర్థం కాదు. అందుకే మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. అప్పుడే మీరు పూర్తిగా సి లాంగ్వేజ్ని నేర్చుకుంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్. సో బేసికల్గా మనకి కాన్సెప్ట్స్ అన్ని క్రిస్టల్ క్లియర్ అవ్వాలంటే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సో అప్పుడే మనకి కాన్సెప్ట్స్ బాగా అర్థమవుతుంది అనమాట. I will make sure that we will solve ample amount of questions in this entire series. సో సి లాంగ్వేజ్ మీరు అనుకుంటున్నట్టు అంత టఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదు. సో సి లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఫ్రమ్ హోమ్ యు ఆర్ లెర్నింగ్ అండ్ వాట్ యాక్చువల్లీ యు ఆర్ లెర్నింగ్. సో నేనైతే ఒక టాపిక్ కూడా మిస్ చేయను. ప్రతి టాపిక్ని నేను కవర్ చేస్తాను. విల్ గో లైన్ బై లైన్, వర్డ్ బై వర్డ్ అండ్ లెటర్ బై లెటర్. సో ఈ ఎంటైర్ సి లాంగ్వేజ్ని నేను చాప్టర్ వైజ్ డివైడ్ చేశాను. సో ఫస్ట్ చాప్టర్లో మనం ఓన్లీ బేసిక్సే నేర్చుకుంటాం. సో ఇన్ దిస్ వీడియో వి విల్ స్టార్ట్ బై చాప్టర్ 1, అండర్స్టాండింగ్ ద బేసిక్స్. సో మనం ఈరోజు చాప్టర్ 1ని స్టార్ట్ చేద్దాం. అండ్ చాప్టర్ 1లో మనం ఓన్లీ బేసిక్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో బేసికల్గా మనం ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసే ముందు మనకి కొన్ని కీవర్డ్స్ యొక్క డెఫినేషన్స్ ఇక్కడ మనకి తెలియాలి. సో అవేంటంటే బేసికల్గా మనకి ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ అండ్ సోర్స్ కోడ్, వీటి యొక్క డెఫినేషన్స్ మీకు బాగా అర్థం అవ్వాలి. సో ఈరోజు వీడియోలో మనం వీటి యొక్క డెఫినేషన్స్ని మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ బై ప్రోగ్రామింగ్ డెఫినేషన్. సో ప్రోగ్రామింగ్, సో బేసికల్గా మనం డైలీ లైఫ్లో పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ని యూజ్ చేస్తాం కదా. సో బేసికల్గా ఇవేంటి మనకి మషీన్స్. ఏదైనా ఒక మషిన్ ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే వాటికి మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అప్పుడే అవి ఒక టాస్క్ని పర్ఫామ్ చేయగలదు. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే మనం ప్రోగ్రామింగ్ అని అంటాం. సపోజ్ 2 నెంబర్స్ యొక్క సమ్ చేయాలంటే మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. సో డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్, అది ఏ టాస్క్ అయినా అవని. సో అవి పర్ఫామ్ చేయాలంటే మనం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలన్నమాట. ఆ ఇన్స్ట్రక్షన్స్నే మనం ప్రోగ్రామింగ్ అని అంటాం. బేసికల్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనం పైథాన్, C++, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనం రాస్తాం అనమాట. దాన్నే మనం ప్రోగ్రామింగ్ అంటాం. అండ్ మీరు కూడా ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ని నేర్చుకుంటారు. అంటే మీరు బేసికల్గా ఒక మషిన్ని ఎలా ఇన్స్ట్రక్ట్ చేయాలో అది నేర్చుకుంటున్నారు అనమాట. సో దట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సాఫ్ట్వేర్. సో బేసికల్గా సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు గైస్, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. సో కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం. సో మనం బేసికల్గా డే టు డే లైఫ్లో మనం చాలా యాప్స్ అన్ని యూజ్ చేస్తాం. సో అవన్నీ కూడా మనకి సాఫ్ట్వేరే అనమాట. సో అవన్నీ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. సో దాన్నే మనం సాఫ్ట్వేర్ అని అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోర్స్ కోడ్. సో మనం సి లాంగ్వేజ్ నేర్చుకుంటాం కదా. సో సి లాంగ్వేజ్ని మనం నేర్చుకున్న తర్వాత మన ఓన్గా మనకు కోడ్ రాస్తాం కదా. ఆ కోడ్నే బేసికల్గా మనం సోర్స్ కోడ్ అని అంటాం. సో ద లాజిక్ రిటన్ బై ఎ ప్రోగ్రామర్ ఈస్ కాల్డ్ సోర్స్ కోడ్. సో మన మైండ్లో మనకి ఏది ఉంటే అది మనం కోడ్లో రాస్తాం. ఆ కోడ్నే బేసికల్గా మనం సోర్స్ కోడ్ అని అంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సోర్స్ కోడ్. సో ఈ రోజుకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సి లాంగ్వేజ్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.